స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్చెను నీ సన్నిధిలోని సంఘములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. రండి ప్రియులారా, శత్రువుల చేతిలోండి విడిపించుటకు దావీదు మహారాజు రాసిన కీర్తన దైవ ధ్యానము 52వ కీర్తనలో ఉన్నాం. మనము 7 వచనాలు చూసుకున్నాము. మరి నిన్నటి రోజున 7వ వచనం అయిపోయినది. ఈ రోజున 8వ వచనం చూసుకుందాం. మంచి వచనం అసలు ఈ వచనము. మీరందరూ కూడా బైబిల్ తీయండి, చూడండి, నాతో అనుసరించండి. 52వ దావీదు కీర్తన దైవ ధ్యానము 8వ వచనం మాత్రము ఈ రోజున మనం చూసుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దావీదు గారు చెప్తున్నారు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె. ఒలివ చెట్టు ఎప్పుడు ఎండిపోదంట, ఎప్పుడు నీటి కాలువలను అది పుడుతూ ఉంటుంది, ఎప్పుడు నీరు అందుతూ ఉంటుంది. దానికి ఏటి ఒడ్లలో కాలువ ఒడ్లలో ఉంటుంది ఆ ఒలివ చెట్టు. ఆ చెట్టుకి ఎప్పుడు ఆ నీరు అనే ద్రవము దొరుకుతూనే ఉంటుంది దానికి. అందుకని చెప్తున్నాడు, ఎప్పుడు ఆ ద్రవము దొరుకుతూ ఉండేది, ఆ జీవజల నది దొరుకుతూ ఉండేది. అందుకని ఆ పచ్చని ఒలివ చెట్టు ఎప్పుడు పచ్చగానే ఉంటుందంట. ఎందుకంటే దానికి కావలసిన పోషకాలు దొరుకుతున్నాయి, దానికి కావలసిన ఆహారము దొరుకుతుంది. నీకు దొరుకుతుందా? నీవు బైబిల్ చదువుతున్నావా? నీవు దేవునిలో తృప్తి పొందుతున్నావా? నీవు దేవునిలో ఆహారం కొరకు ఎదురు చూస్తున్నావా? వాక్యాహారం కొరకు నీవు తృష్ణ గురించున్నావా లేదా? దావీదు గారు చెప్తున్నారు, ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మకించి ఉన్నాను. అంతే, నిత్యము ఎవ్రీ టైం ఆయన యందు నమ్మకించాలి.